మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్‌స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్‌స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్‌స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్. అలాగే లైఫ్ టైమ్ జీరో ఏఎంసీ ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు మీకు 2 ఏళ్లలో ₹1,00,000 50 లక్షలు దాటినటువంటి ఒక స్క్రిప్ మల్టీ బ్యాగర్ అంటాం. ఆ మల్టీ బ్యాగర్ కూడా మామూలుగా పెన్నీ స్టాకే, కానీ మళ్ళీ పెన్నీ స్టాక్లో కూడా మల్టీ బ్యాగర్ ఎలా అయింది, మరి అది ఎంతవరకు అనేది నేను మీకు చూపిస్తాను. అది టాటా టెలి లిమిటెడ్, TTML అంటాము. ఈ TTML ఏదైతే ఉందో టాటా టెలి మహారాష్ట్ర లిమిటెడ్ కంపెనీ పేరు. ఇది ఒకప్పుడు టాటా డొకోమో ఏదైతే ఉందో అదే కంపెనీ. టాటా టెలి సర్వీసెస్, టాటా టెలి మహారాష్ట్ర అనమాట అది కంపెనీ. ఇది ఈ TTML అంటారు దాన్ని. ఇప్పుడు అది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసింది, దాని వాల్యూస్ ఏమున్నాయో ఒకసారి చూద్దాం. గ్రాఫ్లోకి వెళ్తే ఈ గ్రాఫ్లో ఏండ్ల నుంచి కూడా కంపెనీ 50 పైసలు 40 పైసల్లోనే ట్రేడ్ అవుతుంది. చివరికి అంటే ఇది మంత్లీ గ్రాఫ్ మీకు చూపించేది. ఇప్పుడు ఈ మంత్లీ గ్రాఫు ఏదైతే కరోనా టైం ఏదైతే ఉందో 1 ఏప్రిల్ 2020లో 55 పైసలుగా చూపిస్తుంది. ఈ 55 పైసలు ఏదైతే ఉన్నటువంటి స్క్రిప్ ఉందో ఇక్కడ మనం గమనిస్తే 55 పైసలు, రూపాయి 30 పైసలు, రూపాయిన్నర, ₹2 అలా, అంటే 55 పైసలు, రూపాయి అక్కడి నుంచి చిన్నగా ప్రయాణం చేసి ఇప్పుడు మనం మళ్ళీ జూన్లో ఉన్నాం 2022లో. ఈ జూన్ 2022కి ఈ ఇయర్లీ హై అవి చూద్దాం. 290కి వెళ్ళటం జరిగింది. అంటే ఇయర్ వైజ్ చూస్తే అంటే 2 ఇయర్స్ బ్యాక్ 55 పైసలు, రూపాయి 30 పైసలు అక్కడ ట్రేడ్ అవుతూ ఉన్నటువంటి ఆ షేరు ఇయర్లీ హైలోకి వచ్చేటప్పటికి 12.30 పైసలు ఈ ఇయర్లో. అంటే ఇయర్లీ హై ఎలా క్యాల్కులేట్ చేస్తారు అంటే ఇవాళ మే 6వ తారీఖు, పోయిన సంవత్సరం 7వ తారీఖు నుంచి ఈరోజు 6వ తారీఖు, ఒక సంవత్సరం. ఆ సంవత్సరాల్లో 12.30 పైసలు, అంటే లాస్ట్ ఇయర్ కూడా 12.30 పైసలే ఇయర్లీలో. 290 ఇయర్లీ హై. అది ఎక్కడుందో చూద్దాం మనం ఒకసారి. TTMLకి వెళ్తున్నా. ఇక్కడ మీకు NSE వెబ్సైట్లో కానీ మీకు చూస్తే టాటా టెలి మహారాష్ట్ర లిమిటెడ్ TTML అంటాం. ఇది మనము NSE వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేస్తే చూపిస్తుంది. ఈరోజు 139.5 పైసలుగా ఉంది. అప్పర్ సీలింగ్కి వెళ్ళటం జరిగింది 5%. తర్వాత ఇక్కడ చూస్తే 24 మే 21 ₹12.30 లోగా ఉన్నది. 290 15 పైసలు 11 జనవరి 2022 రోజు 290కి, అంటే ₹12 నుంచి 290కి వెళ్ళటం జరిగింది. మళ్ళీ 290 నుంచి ఈరోజు అంటే మళ్ళీ 50% 139లో మళ్ళీ వాళ్ళ అప్పర్ సీలింగ్కి వెళ్ళటం జరిగింది. ఇది మనం గ్రాఫు మంత్లీ గ్రాఫ్ ఉంది. మంత్లీని మనము వీక్లీ గ్రాఫ్, డైలీ గ్రాఫ్గా చూస్తే ఇలా ప్రయాణం ఉంది అనమాట. అంటే ఉంటే అప్పర్ సర్క్యూట్, లేకపోతే లోయర్ సర్క్యూట్. ఇది దీని యొక్క బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఈ బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్ ఒకసారి చెక్ చేస్తే ఇది ప్రాఫిట్ అండ్ లాస్కి వెళ్తే ఈ కంపెనీ ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఉదాహరణకి 2012 నుంచి 518 కోట్లు మైనస్లో ఉంది. 2012లో, 2013లో 659, 2014 560 కోట్లు, 2015 615 కోట్లు, 2016లో 358 కోట్లు మైనస్, 2017లో 2356 కోట్లు, 2018లో 9842 కోట్లు, 2019లో 668 కోట్లు, 2020లో 3714 కోట్లు, 2021లో 1997 కోట్లు, ఇప్పుడు మొన్న మార్చి కూడా 1215 కోట్లు, అంటే కొన్ని వందల వేల కోట్లు కంటిన్యూగా లాస్లోనే ఉంది. ఇక తర్వాత ఈ షేర్ క్యాపిటల్ వచ్చి 1955 కోట్లు, రిజర్వ్లు వచ్చి మైనస్లో ఉన్నాయి 20,787 కోట్లు. రిజర్వ్లు మైనస్ అంటే ఏంటంటే మన సంపాదన మిగుల్చుకునేది కాకుండా బయటి వాళ్ళ పైసలు కూడా మనమే వాడుకునేట్టు రిజర్వ్లు ప్లస్ అంటే ఏంటంటే మన నిల్వలు.
మైనస్‌లో ఉన్నాయంటే బయట వాళ్ళ పైసలు కూడా అన్నట్టు. అంటే జస్ట్ లైక్ బారోయింగ్ టైపే అప్పుల మాదిరే అప్పు చేసినట్టు. కానీ ఇది టాటా గ్రూప్ కాబట్టి మళ్ళీ బారోయింగ్స్ కూడా ఉన్నాయి 19,794. ఇది కానీ మల్టీ బ్యాగర్ అయింది 1,00,000 2 ఏళ్లలోనే 40,00,000కి చూపిస్తుంది కానీ ఇంకా ఎక్కువనే ఉంది అది. ఆ నిష్పత్తిలో చూస్తే 55 పైసలు రూపాయి లెక్కేసి 290 రూపాయలకి లెక్కేస్తే అంటే 55,000కే లక్షల్లోకి పోయిందనమాట. అంటే 40,00,000 అంటున్నారు. కాకపోతే అది ఇంకా ఎక్కువ ఉంది. అది ఎలా ఏంటిదనేది చూద్దాం. ఇది కాకపోతే ఏంటంటే ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరే మేజర్ స్టేక్ ఉంది. 74.36 ఉంది. ఎఫ్ఐఐలు ఓన్లీ 1.59. డిఐలు అసలు రూపాయి కూడా లేదు వాళ్ళది. మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇందులో ₹1 కూడా పెట్టుబడి పెట్టలేదు. ఇక మళ్ళీ పబ్లిక్ దగ్గర 24.05 ఉన్నది. తర్వాత ఈ క్యాష్ ఫ్లో వచ్చి మైనస్‌లోనే ఉంది. 28 అది. తర్వాత పీర్స్ అంటే సేమ్ రిలేటెడ్ ఉన్నటువంటివి. భారతీ ఎయిర్టెల్ అనుకోండి, టాటా కమ్యూనికేషన్, వోడాఫోన్ ఐడియా, తేజాస్ నెట్వర్కు, రైల్టెల్, ఆన్ మొబైల్, గ్లోబల్ ఏవైతే ఉన్నాయో ఇవి వాటి పీర్స్ సంబంధించినటువంటిది. తర్వాత మనము టాటా టెలికెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే ఇయర్లీ హై ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇయర్లీ హై 290, ఇయర్లీలో ₹12.30. మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చి 27,183 కోట్లు. ఫేస్ వాల్యూ ₹10. పిఈ రేషియో ఉండదు దీనికి. ఎప్పుడైనా కానీ ప్రాఫిట్ ఉన్నప్పుడే పిఈ రేషియో ఉంటుంది. ప్రాఫిటే లేనప్పుడు పిఈ రేషియోలు ఉండవన్నమాట. తర్వాత బీటా వచ్చి 0.84గా చూపిస్తున్నది. ఇక వాల్యూమ్ మాత్రం బాగా జరుగుతున్నది. వాల్యూమ్ ఎంత బాగా జరుగుతుందంటే 100,000, 10,00,000, 10,00,000, కోటి 20,00,000, 3,597 అంటే వాల్యూమ్ మాత్రం విపరీతంగా జరుగుతుంది. నెక్స్ట్ ఎక్కడైతే ఇప్పుడు మనము ఎవరు ఉన్నారు అంటే మనం చూడొచ్చు ఇక్కడ ప్రమోటర్ హోల్డింగ్కి వెళ్తే షేర్ హోల్డింగ్ ఉంటుంది. ఆ షేర్ హోల్డింగ్ క్లిక్ చేస్తే మనకి చూపిస్తుంది 74.36 ప్లెడ్జ్ లేదు. టాప్ హోల్డింగ్కి వెళ్తే టాటా టెలి సర్వీసెస్ వాళ్ళది 48.30, టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 19.58, ది టాటా పవర్ కంపెనీ 6.48. అంటే టాటా గ్రూపు ఏదైతే ఉందో వాళ్ళే అనమాట. అయితే ఇటువంటి వాటితోటి మనము అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇవి మల్టీ బ్యాగర్స్ అయినాయి కానీ ఇటువంటి స్క్రిప్ట్స్ వాల్యూ లేకుండా పెరగటం అనమాట. అంటే ఇది ఉంటే నో బయరు లేకపోతే నో సెల్లరు. వాల్యూమ్ మాత్రం బాగా జరుగుతుంది. లిక్విడిటీ కూడా బాగానే ఉంది. టాటా గ్రూప్ షేరు ఇవాళ అప్పర్ సర్క్యూట్కి వెళ్ళటం జరిగింది 5%. ఇది టీటీఎంఎల్ యొక్క విశ్లేషణ. టాటా టెలి మహారాష్ట్ర లిమిటెడ్, టాటా డొకోమో ఏదైతే ఉందో అదే ఇది కంపెనీ. టాటా గ్రూప్ షేరు ఇది మీకు అవేర్నెస్ పర్పస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్. మల్టీ బ్యాగర్లు ఎలా అవుతాయి, ఏమవుతాయి అయితే అప్పట్లో ఎవరైతే 50 పైసలు రూపాయలు పోతే పోయింది అనుకున్న వాళ్ళు టాటా గ్రూప్ కదా మార్కెట్ పెరుగుతుంది కదా అని ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఓకే. అంటే రిస్క్ తోటి, ప్యూర్లీ రిస్క్ తోటి ప్రాఫిట్ అండ్ లాస్లు బ్యాలెన్స్ షీట్లు పనిచేయవు దీనికి. పనిచేయవు కాదు పని చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే అవి కనుక వాల్యూస్ కనుక చూస్తే బై చేయరు. ఎవరైతే ఫండమెంటల్ అనాలిసిస్ తెలిసిన వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చూస్తారు, బ్యాలెన్స్ షీట్లు, ప్రాఫిట్ అండ్ లాస్లు ఇవన్నీ చూస్తారు. కానీ ఇది ఓన్లీ టెక్నికల్గానే వెళ్ళటం జరిగింది. ఇది మల్టీ బ్యాగర్ అంటే రిస్క్తో కూడుకున్నటువంటిది. పెరిగితే అంటే పోయిందనుకొని ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో అప్పట్లో వాళ్ళకి మంచి పైసలు వచ్చినట్టు అర్థం. అంతకుమించి జనరల్గా పెన్నీ స్టాక్స్ అన్నీ కూడా అలానే ఉంటాయి. పోయినాయి అనుకోనే చేయాలి, పోయినాయి అనుకోనే ఇన్వెస్ట్ చేయాలి, అవి లేవనుకోనే ఇన్వెస్ట్ చేయాలి, అది హుండీ అనుకొని ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ వచ్చింది క్లిక్ అయింది ఓకే, లాటరీ టికెట్. లేదు అనుకుంటే ఇక మామూలు. ఇది అవేర్నెస్, ఎడ్యుకేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే, అంతే తప్ప వేరే విధంగా అనేది కాదు. ఇలాంటి మల్టీ బ్యాగ్లు ఏమేమి ఉన్నాయి అనేది మీకు ఐడియా కోసం మీకు చెప్పడం జరుగుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సెలవు.